వినాయకుడి పండగ కోసం అని మీరు సొంతంగా చేద్దామని డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి పెట్టినాను. పెట్టిండ్రు. పైసలు ఎంతో కొంత వాళ్ళ నుండి 20,000 దాకా వచ్చినాయి కదా. వచ్చినాయి. తర్వాత రీసెంట్ గా మీ బాబుకి బాగాలేకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ అందరికి ఒక డౌట్, అప్పుడు దేవుడి కోసం అని చెప్పి డబ్బులు అడిగినప్పుడు మీ దగ్గర డబ్బులు లేవు అనే విషయం వాళ్ళకి అర్థమైంది. మీరు డైలీ పెట్టే వీడియోలు కూడా చూస్తుంటే వాళ్ళకి అర్థం అవుతుంది కదా, మిమ్మల్ని సపోర్ట్ చేసే 1,52,000 మందికి మీ దగ్గర డబ్బులు లేవు అని తెలుసు. మీ బాబుని హాస్పిటల్లో ఉంచినప్పుడు ఏమన్నా సీరియస్ ఏమో డబ్బులు కావాలని అడగడంలో తప్పేముంది? వాళ్ళ అక్క నేను నా కొడుకు పెట్టుమా అంటే పెట్టినా. నేను వీడియో తీసి పెట్టినా, వాళ్ళకి చూస్తారు మన కాలు ఎట్లా బాగాలేదు అని. నేను తీసుకుపోయినది గవర్నమెంట్ హాస్పిటల్ కి. అది చెప్తే అయిపోతుంది కదా, దానికి మళ్ళీ మీరు రిటర్న్ ఒక వీడియో చేసిండ్రు కదా. వాళ్ళు వల్గర్గా పెట్టినారు. ఇంకా ఎందుకన్నా డబ్బులు కావాలంటే చెప్పండి అమ్మా మేము వేస్తాము. అది వల్గర్ ఎందుకు అవుతుంది అంటే దీనికి కాదు, కాలుకి కాదు, మీకు ఇంకా ఏమన్నా అవసరం ఉంటే పెట్టండి చెప్పండి. ఇంకా ఏదన్నా అవసరం ఉంది అని అంటే మీ ఖర్చులకేమో కదమ్మా, అందులో వల్గర్ ఏముంది, అందులో తప్పేముంది? లేదక్క, వాళ్ళు వల్గర్ గానే అడిగినారు. ఇంకా చెప్పలేను నేను దీని ముందర. ఓకే, పెద్ద పదం ఏదైనా వాడినారా? వాడినాడు, అందుకనే నేను చెప్పలేదు. ఒక్కరా లేకపోతే అందరు అట్లనేనా? 2-3 చాలా మంది మంచిగా పెడతారు అక్క, 2-3 నాకు చెడ్డగా పెట్టి. 100 మందిలో 3 తప్పు పెట్టిందంటే ఆ 3 దగ్గర తప్పు. వాళ్ళ 3 వాళ్ళ కోసం మీరు ఎందుకు బాధపడ్డం? ఇంకో 70 మంది 80 మంది అయితే జాగ్రత్త అక్క, మంచిగా చూసుకోండి. ఏమన్నా నిజంగా అవసరం ఉంటే కనుక వీడియో పెట్టండి, 100-200 మేము వేస్తాము, అయినంత సహాయం చేస్తాము అనే వాళ్ళు కూడా పెట్టినారు కదా. దానికి మీరు వీడియో తీసి చేసినప్పుడు మరి ఆ 1,50,000 మంది బాధపడతారు కదా. మరి నేను వీడియోలో ప్రతిగా చెప్తాను, మీకే కాదు బ్యాడ్ కామెంట్ చేసిన వాళ్ళనే నేను తిడతాను అని. నేను అడిగినానా మిమ్మల్ని డబ్బులు, నాది నేను చూసుకుంటాను, నా కొడుక్కి నేను పెట్టుకోలేనా, నా కన్న కొడుక్కి నేను కన్న పిల్లలకి నేను పెట్టుకోలేనా, అంత ఫైర్ ఎందుకు, అంత కోపం ఎందుకు వస్తాదక్క? బ్యాడ్ కామెంట్స్ చదివి. బ్యాడ్ కామెంట్స్ మీరు చదవట్లేదు, అది మీ అదృష్టం తెలుసా. మాతో పోల్చుకుంటా ఇప్పుడు అది మీ అదృష్టం. చదవకుండా ఉండడం, అట్లాంటివి తెలుసుకోకుండా ఉండడమే చాలా మంచిది ఆరోగ్యానికి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి? అక్క నాకు ఒక డ్రీమ్ ఉంది అక్క, బిగ్ బాస్ కి వెళ్ళాలి అని. బిగ్ బాస్ కి వెళ్ళాలి? అవునక్క. ఏం చేస్తావు అక్కడికి పోయి? అక్కడికి పోయి అంటే నాకు కొంచెం టాలెంట్ ఉంది, అది చూపించుకుందామని. ఓకే, సరే ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది కదా, ఏదైనా సినిమా డైలాగ్ అట్లా చెప్తావా? ఇప్పుడు నేను బిగ్ బాస్ పంపించాలంటే నీలో టాలెంట్ వాళ్ళకి తెలియాలి కదా మరి. అవునా, నేను ఎప్పుడు రీల్లో సినిమా డైలాగ్ చెప్పలేదే. మరి ఏం టాలెంట్ ఉంది, మరి ఏం చూపిస్తావు? అంటే టాలెంట్ పాట వస్తేనా నటించడం అట్లా. పాట అక్కడ పాట పెట్టారు, మరి చూస్తారా బిగ్ బాస్? రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారా? ఈ సీజన్ చూడలేదు, ముందు అన్ని చూసాను నేను. ఈ సీజన్ అవ్వలేదు. అంటే పనికి పోవడము, ఇంట్లో పని చేసుకోవడము అవే సరిపోయినా అనమాట. అప్పుడు అంటే రీల్ చేయలే కదా, అందుకని నేను చూస్తా అంటే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీలకి అమౌంట్ ఎక్కించుకునేకి చెప్తున్నా, మనీ లేక టీవీ ఆఫ్ చేసినాం అనమాట. అయ్యో, అందుకు సెల్లులో ఇంకా ఇదే సరిపోతుంది, ఇంట్లో పని రీల్ చేయడమా, ఇంకా ఇంట్లో పని సరిపోతుంది. టీవీ ఉంటే పనుకున్నప్పుడన్నా చూస్తాం. మళ్ళీ ఇప్పుడు అది 10ంటికి పెట్టిండ్రు ఎపిసోడ్, 10ంటి దాకా పడుకోకుండా ఉండలేం, పొద్దున పనికి పోయేటోళ్ళు 9కి 7కి అంతా 8కి అంతా పడుకునేసాం తినేసి. ఓకే, మరి అక్కడ బిగ్ బాస్ లో పాటలు పెట్టరు, పాటలు పెట్టని నేను యాక్ట్ చేస్తా అంటే పాటలు పెట్టరు. ఇక్కడ ఇప్పుడు మీ ఇంట్లో ఎట్లుంటావో 100 కెమెరాల ముందు అక్కడ నువ్వు అట్లా ఉండాలి, అందరితో మాట్లాడాలి, గొడవ పెట్టుకోవాలి, ఆటలు ఆడాలి. ఆటలు ఆడాలంటే నాకు సింపుల్ ఆటలు ఇమ్మంటాను. సింపుల్ ఆటలు ఇవ్వమంటావా? నువ్వే అడుగుతావా? కాలు బాలేదు కదా, నాగార్జున సార్కి చెప్తాను నేను. నా వరకు సపరేట్ గేమ్ పెట్టుర్రి, విన్నర్ నేనే లూజర్ నేనే, గెలితే నేనే గెలితే, ఓడితే నేనే ఓడతా, నాకు ఎవరు ఆపోజిట్ వద్దు అని చెప్తావా? చేస్తారా మరి? ఒక్కొక్క డైలాగ్ చెప్తా. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా, ఫైర్ అని ఎవ్వ తగ్గేదేలే. నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. అవునా? పుష్ప 1 చూసిండ్రా? చూసినా, అంటే ఇంట్లో చూసిండ్రు. పుష్ప 2 పోలేదు కదా. పుష్ప 2 తర్వాత ఒకరు చనిపోయినారు కదా, తెలుసా? లేడీస్ చనిపోయినారు, తెలుసా? తెలుసు. ఏమనిపించింది మీకు ఆ విషయంలో? ఆ విషయంలో తెలుసా అసలు మీకు ఏం తెలుసు దాని గురించి? న్యూస్ అంటే సార్ని చూడడానికి వెళ్ళింది, తొక్కేశారని తెలిసింది. ఓకే, ఏమనిపించింది అప్పుడు? మీరు ఒక పని చేసుకునే వాళ్ళు కదా, వెళ్ళకూడదు అంటే అంత హెవీ జనం ఉన్నారు కదా, అక్క వెళ్ళకూడదు. వెళ్ళకపోతే మరి మీ అల్లు అర్జున్ సినిమాలు బయటికి ఎట్లా వస్తాయి?
అంటే సినిమాకి వెళ్ళొచ్చు, తను చూడడానికి వెళ్ళిందంట కదా, అదొకటే తెలుసు నాకు. సినిమా సినిమాకి వెళ్తేనే కదా, సినిమా థియేటర్ కే కదా అల్లు అర్జున్ వచ్చింది. అంటే సినిమా థియేటర్ కి అల్లు అంటే అర్జున్ తగ్గినిచ్చి వచ్చిండు. వెళ్ళింటే సరిపో. ఇప్పుడు వన్ డే ఫస్ట్ రోజే కాకోకుండా ఒక వారం తర్వాత, మరి రెండు అట్లా వారాల రాకపోతే తర్వాత. మీ హీరో కోట్లు డబ్బులు ఏడికెళ్ళి వస్తాయి? మీ మనలాంటి పేదోళ్ళందరికి ఎట్లా హెల్ప్ చేస్తాడు మరి మీ హీరో? ఒక నెల తర్వాత వెళ్తే జనం తగ్గుతారు కాబట్టి చూడడానికి బాగుంటది అనమాట, ఫ్రీగా పోయి రావడానికి నెల తర్వాత. ఎంత నేనైతే నేను అమాయకంగా ఉన్నావు. చూడలేదు సినిమా హాల్లోనే, అసలు సినిమాలే చూడలేదు. ఒకటి రేసుగురం ఒక్కటే చూసినాను అన్నది. అది అల్లు అర్జున్ ఉమ్, ఎందుకు అంతే. ఇష్టం అల్లు అర్జున్ అంటే? ఇంకా బాగుంటాడు అన్న. అన్నంటో బాగున్నాడంటో, అంటే చూడ్డానికి అసలు డైలాగులు బాగున్నాయి. యాక్టింగ్ బాగా చేస్తాడా? ఆ, నీ దాంట్లో వీడియోలు చేసినావా అల్లు అర్జున్ మీ డైలాగ్? చేసిన. సరే, పుష్ప 2 లో నీకు ఛాన్స్ ఇస్తే ఏ క్యారెక్టర్ చేస్తావు? సిస్టర్ గానే చేస్తా. సిస్టర్ క్యారెక్టర్, ఆ కూతురు క్యారెక్టర్ ఉంది కదా, నువ్వు సినిమా చూడలేదు కదా, చూడలేదు. వాళ్ళ అన్నకు ఒక కూతురు ఉంటది కదా, బాబాయ్ అని పిలుస్తు, చిన్నైనా అని వద్దు, పిలుస్తు. మళ్ళా చిన్న చెల్లెలుగా అయితే చేస్తా. ఓన్లీ చెల్లెలు అయితే చేస్తావు. ఇంకా ఏ హీరో అంటే ఇష్టం అల్లు అర్జున్ కాకుండా? అల్లు అర్జున్ కాకుండా ఎవరు లేరు. హీరోయిన్స్? హీరోయిన్స్ అంతగా ఏం తెలియదు, నేను హీరోయిన్స్ పట్టించుకోలే, ఓన్లీ అల్లు అర్జున్. అంతే. ఎందుకు? హీరోయిన్స్ ఏం పాపం చేసిరు పాపం? నేను వాళ్ళని ఒప్పుకుంటే నన్ను నేను తక్కువ చేసుకుంటాను కదా. వామ్మో, నేను అమాయకురాలు అన్న చూడు, ఆ డైలాగ్ నేను వెనక్కి తీసుకుంటానా. అమ్మో, ఎట్లా తక్కువ అవుతావు? అల్లు అర్జున్ కి చెల్లెల క్యారెక్టర్ చేస్తా అంటున్నావు. అల్లు అర్జున్ కి చెల్లెల క్యారెక్టర్ మాత్రమే ఉండే సినిమాలు ఉండయి, హీరోయిన్ కూడా పెళ్ళం క్యారెక్టర్లు కూడా ఉండాలి కదా. మరి నువ్వేమో పెళ్ళం క్యారెక్టర్ చెయ్యవు, వైఫ్ క్యారెక్టర్ నువ్వు చెయ్యవు, అవునా? వేరే ఆమె రావాలి, అప్పుడు హీరోయిన్స్ రావాలి కదా మరి. అప్పుడు మరి ఆమె వస్తే నువ్వు తక్కువ అవుతావు కదా. ఎట్లా ఈ సమస్య? అన్న భార్య వదిన కదా, మనకంటే ఎక్కువ ఉండొచ్చా? మరి ఎవరైతే చూస్తావు అల్లు అర్జున్ పక్కన? ఏ హీరోయిన్ అయితే బాగుంటది? కాజల్ అయితే బాగుంటది. కాజల్ అయితే బాగుంటదా? తీసిరా ఏమైనా కాజల్ అల్లు అర్జున్? వాళ్ళు చనిపోతారు కదా ఒక సినిమాలో. ఓకే ఓకే, అట్లయితే నీకు ఓకే. ఇంకెవరైతే చూడలేవు? ఇప్పుడు నువ్వు కూడా రేపు పొద్దున బిగ్ బాస్ లాగా పోతే మంచి మంచి డ్రెస్లు వేసుకోవాలి. అంతే, చీరలు కట్టుకుంటే డ్రెస్సులు వేసుకుంటా, ఇట్లా గోలు ఉన్నాయి డ్రెస్, పెద్ద ఇక్కడ వరకు ఉండేటియా? ఓకే. మరి నీ ముందట వేరేటోళ్ళు, ఇప్పుడు నువ్వు కాకుండా ఇంకో 10-15 మంది వస్తారు కదా, మరి వాళ్ళు అట్లా వేసుకుంటే తిడతావు వాళ్ళని, బట్టలు మంచిగా వేసుకోరని? వాళ్ళు తెచ్చుకునే అట్లే తెచ్చుకుంటే మనం ఏం చేస్తాం చెప్పు? చెప్పాలి కదా, నువ్వు వాడికి పోయేదే అది, మరి గొడవలు పెట్టుకుని ఇంకే బిగ్ బాస్ లకు పోయేది. పెట్టుకుంటావు. బాగా నీకు కోపం వచ్చినప్పుడు వచ్చే మాటలు ఏంటి? బూతు మాటలు వస్తాయా? చాలా వస్తాయి, నా కొడుకులు తిడతా కదా. ఏమని తిడతావు? చెప్పకూడదు. మరి ఆడ కూడా అట్లనే అంటావా? పోయి సిగ్గుపడతా తిట్టకూడదు నేను నిన్ను అంటావా? లేదు, వాళ్ళని అంటే అంత వల్కర్గా తిట్టాను, మళ్ళా ఏమి అట్లా తిడతాను అంటారా? ఏమంటారు? ఏమి అట్లా తిడతాను.